ఇంకెంత దూరం వెళ్ళాలో ఏమో. ఇప్పటికీ అవని కనబడతలేదు. ఆయన కూడా అవని ఇంత దూరం వచ్చింటదే. ఎలాగో దగ్గరకు వచ్చినా కదా, ఇంకొంచెం దూరం వెళ్తే అవని ఉందో లేదో తెలుస్తుంది. ఒకవేళ అవని వాళ్ళ అన్నయ్య దగ్గరకు పోయింటే నేను ఇంత దూరం వచ్చి వేస్ట్. ఎందుకైనా మంచిదే, ఒకసారి ఫోన్ చేసి కనుక్కుంటా. హలో హలో బావా, మీ చెల్లెలు తిరిగి వచ్చిందే? అంటే నీకు ఇంకా కనవలేదా? అంటే అవని తిరిగిపోయలేదన్నమాట. హలో బావా. బావా, అంటే మా చెల్లెలు ఇంకా కనబడలేదా? లేదు బావా, ఇంకా వెతుకుతూనే ఉన్నా. అంటే ఊరు చివర ఉన్న షాపుల దగ్గర కూడా లేదా? నేను ఇంకా అంత దూరం పోయలేను. ఇంకో 10 నిమిషాలలో అడిగిపోతా. అవని కనబడితే నీకు ఫోన్ చేస్తలే. సరే బావా. నాకు తెలిసి అవని 100% ఆన్నే ఉంటదని నాకు గట్టి నమ్మకం. ఆన్నే ఉండాలని నేను కూడా కోరుకుంటున్నా. సరే బావా, నీకు మళ్ళీ ఫోన్ చేస్తలే. ఒకవేళ మీ చెల్లెలు ఆడికొస్తే నాకు ఫోన్ చెయ్యి. సరే బావా. ఒకవేళ అవని ఆన్నే ఉంటే అవనికి నా చేతిలో మూడింది ఈరోజు. వాళ్ళ అన్నయ్యని నన్ను ఇంతగా టెన్షన్ పెడుతుంది. రేయ్, నా దగ్గరికి మాత్రం రావద్దు. వస్తే మర్యాదగా ఉండదు. ఏం చేస్తావురా మమ్మల్ని? దమ్ముంటే రారా చూసుకుందాం. అమ్మో, వీళ్ళు పెద్ద రౌడీలాగున్నారు. పాపం, ఈ అమాయకురాలు పోయి వీళ్ళ చేతికి దొరికింది. వీళ్ళు మాత్రం కొంచెం కూడా భయపడతలేరు. ఎట్లయినా సరే ఈ అమాయకురాల్ని కాపాడాలి. వాళ్ళ అన్నయ్యకి ఫోన్ చేసింది, కానీ ఫోన్ నాట్ రీచబుల్ అని వస్తుంది. వాళ్ళ అన్నయ్య ఫోన్ లిఫ్ట్ చేసింటే బాగుండు. ఇప్పుడు ఏం చేయాలో అర్థమైతలేదు. రేయ్ ముసలోడా, మర్యాదగా చెప్తున్నా, పక్కకు జరుగు. నేను జరగను. మీరే మర్యాదగా ఇటు నుంచి పోండి. లేకపోతే ఏం చేస్తావురా? నేను పోలీసులకు ఫోన్ చేసి చెప్తా. ఏం చూసుకోనరా నీకంత ధైర్యం? మమ్మల్ని చూసినావా ఎట్లున్నామో? ఒక్క దెబ్బకి అడ్డం పడతావు. మర్యాదగా తప్పుకో. వీంతో ఇంకా మాటలేంది, కాళ్ళు చేతులు విరిచి పాడేద్దాం. పాపం, నా కోసం నిలబడిన పెద్ద మనిషిని బాగా కొడుతున్నారు. వీళ్ళు ఆడవాళ్ళని ఏడిపించే చిల్లర రౌడీలాగా లేరు. వీళ్ళకి ఏదో పెద్ద ప్లానే ఉన్నట్టుంది. నన్ను ఏమన్నా చేస్తారేమో. నాకు మస్తు భయం వేస్తుంది. మా అన్నయ్య ఫోన్ నాట్ రీచబుల్ అని వస్తుంది. ఆయనకు ఫోన్ చేద్దామంటే ఆయన నెంబర్ నాకు నోటెడ్ లేదు. పాపం, కొంచెం కూడా జాలి లేకుండా ఎట్లా కొడుతున్నారో. నా కోసం ఆ పెద్దాయన దెబ్బలు తింటున్నాడు. ఈ పెద్దాయన ఫోన్ నా దగ్గరనే ఉంది. మళ్ళొకసారి అన్నయ్యకి ఫోన్ చేస్తా. మళ్ళీ కూడా నాట్ రీచబుల్ అని వస్తుంది. దేవుడా ప్లీజ్, మా అన్నయ్య ఫోన్ రింగ్ అవ్వాలి. అవని తొందరగా కనబడితే బాగుంటది. పాపం, బావ కూడా మస్తు కంగారు పడుతున్నాడు. ఎవరో నాకు ఫోన్ చేస్తున్నారు. ఇదేదో కొత్త నెంబర్ లాగే ఉంది. ఒకవేళ అవని ఎవరి ఫోన్ నుంచైనా నాకు ఫోన్ చేస్తుందేమో. హలో, ఎవరు? హలో అన్నయ్య. అవని నువ్వేనా? అన్నయ్య నేనే. ఏమైందమ్మా అంత కంగారు పడుతున్నావు? అన్నయ్య, నాకు భయం వేస్తుంది. ఏమైందవని? ఇంతకు నువ్వు ఆడున్నావు? నేను ఊరు చివరున్నా. అన్నయ్య, ఈడ ఇద్దరు రౌడీలు నన్ను బాగా ఏడిపిస్తున్నారు. ఎంత బ్రతిమాలినా నన్ను వదిలేస్తలేరు. నా కోసం నిలబడిన పెద్ద మనిషిని బాగా కొడుతున్నారు. నీకే అప్పటి నుంచి ఫోన్ చేస్తున్నా. నీ ఫోన్ అందుబాటులో లేదు. అన్నయ్య, నాకు మస్తు భయం వేస్తుంది. ఈ రౌడీలకి కొంచెం కూడా జాలి లేదు. నన్నేమన్నా చేస్తారేమో. నువ్వేం భయపడొద్దు, నేను వెంటనే ఆడుకొస్తున్నా. అన్నయ్య, తొందర రా అన్నయ్య. నన్ను వదిలేయండి. నేను మీ జోలికి రాను. నన్నేం చెయ్యొద్దు. మీ కాలు పట్టుకుంటా. అందుకే ముసలోడా, చెప్పినప్పుడు వినాలి. ఇప్పుడు బాగా అయిందే. ఎంత ధైర్యం ఉంటే పోలీసులకు ఫోన్ చేస్తా అని చెప్తావు. ఇప్పుడు అర్థమైందా మా గురించి? అరే, అదెవరికో ఫోన్ చేస్తుంది. వీడి ఫోన్ దాని దగ్గరనే ఉన్నట్టుంది. అన్నయ్య, వాళ్ళు నా దగ్గరకు వస్తున్నారు. నువ్వు తొందర రా అన్నయ్య. అవని నువ్వేం భయపడొద్దు, ధైర్యంగా ఉండు. నేను మధ్యలో వస్తున్నా. అన్నయ్య, తొందర రా అన్నయ్య ప్లీజ్. ఎవరికే ఫోన్ చేస్తున్నావు? ఎవరికి లేదు. మర్యాదగా ఫోన్ ఇయ్యి. ప్లీజ్ అండి, మీ కాలు పట్టుకుంటా. నన్నేం చెయ్యొద్దు. నేను మా వాళ్ళ దగ్గరికి పోతా. నన్ను వదిలేయండి. ఇంత జరిగిన తర్వాత నిన్నేంది వదిలేసేది? అరే మామా, డౌట్ లేదు, ఇది ఎవరికో ఫోన్ చేసి మాట్లాడింది. వాళ్ళు ఇడికి వచ్చే లోపే దీన్ని మాయం చేయాలి. నువ్వు చెప్పింది నిజమే మామా. మన వాళ్ళకి కార్ తీసుకొని రమ్మని ఫోన్ చెయ్యి. సరే మామా. ఈ అమ్మాయి వాళ్ళ అన్నయ్యకి ఫోన్ చేసినట్టుంది. వాళ్ళు తొందరగా వచ్చి అమ్మాయిని కాపాడితే బాగుండు. ఈ రౌడీలు మరీ క్రూరంగా ఉన్నారు. అమ్మా, నన్ను బాగా చితకబాదినారు. ఇదేం దౌర్జన్యమో! పట్ట పగలి ఇంత క్రూరంగా ఒక మనిషిని కొట్టినారు. ఆడున్న అక్కను కూడా బాగా ఏడిపిస్తున్నట్టున్నారు. అడ్డుకోవడానికి ఈడ ఎక్కువ జనాభా కూడా లేరు. ఆ అమ్మాయిని ఏం చేస్తారో ఏమో. తొందరగా ఎవరైనా పోలీసులకు ఫోన్ చేయండి. హలో, పోలీస్ స్టేషన్. నా చెయ్యి వదలండి. అరే, నువ్వు మన వాళ్ళకి ఫోన్ చేసినావా? చేసినా మామా. ఇంకొక 5 నిమిషాలు ఉంటారు. ఆడ మన అవనిలాగే ఉంది కదా? అవును స్వప్న. ఈడ ఏదో గొడవ జరుగుతుంది చూద్దామని వచ్చినాము. కానీ ఈడ అవని ఉంది. ఆ రౌడీలు అవనిని ఏడిపిస్తున్నట్టున్నారు. అయినా అది ఒంటరిగా ఇంత దూరం ఎందుకు వచ్చింది?
అది కూడా ఎవరు తోడు లేకుండా. మా అన్నయ్య బావగారు కూడా లేరు. వాళ్ళు అవనిని ఏమైనా చేస్తారేమో. ఇంతకీ నా మొగునికి మీ అన్నయ్యకి అవని ఉన్నట్టు తెలుసలేదో. తెలిస్తే వాళ్ళు అవనిని కాపాడే వాళ్ళు కదా. వాళ్ళకి తెలిసినట్టు లేదు. మనమే ఫోన్ చేసి చెప్దామా? ఏం అవసరం లేదులే. అదేందక్క, అవనీని వాళ్ళు ఏమైనా చేస్తే పీడ పోతుంది. ఏందక్క అట్లా మాట్లాడుతున్నావు? పాపం ఎంత కాదనుకున్నా నీకు ఆడపడుచు. నాకు వదిన ఆ రౌడీలు అవనీని మస్తు బాధ పెడుతున్నారు. నీకి కొంచెం కూడా జాలి అనిపిస్తలేదా? అస్సలు అనిపిస్తలేదు. దానికి అట్లే కావాలి. లేకపోతే నాకి నా మగునికి మధ్యలో గిల్లలు పెడుతుందా? దానివల్ల నా మగుడు నాతో అస్సలు మాట్లాడతలేడు. నన్ను చూస్తేనే అసహించుకుంటున్నాడు. ఆ రౌడీలు దీన్ని ఏమన్నా చేస్తే నా పగ అప్పుడు చల్లారుతుంది. నువ్వు కూడా ఏమీ బాధపడాల్సిన అవసరం లేదు. అది నీకేం సొంత వదిన కాదు. మీ అన్నయ్య ఎలాగో రెండో పెళ్లి చేసుకుంటాడు. నీకి కొత్త వదిన వస్తుంది. అయినా నీకు కూడా అవని అంటే నచ్చదు కదా. ఆ రౌడీలు దాన్ని ఏడిపిస్తే నువ్వు ఇంకా సంతోషపడాలి. అంతే అంటవా? అంతే స్వప్న. మన ఇద్దరు పగ చల్లారుతుంది. సరే అక్క, దూరం నుంచి ఆడ ఏం జరుగుతుందో చూద్దాం. నా చెయ్యి వదిలేండి. మా అమ్మ కారు వచ్చింది. పద బేబీ పోదాం. నేను ఆడికి రాను. నన్ను వదిలేయండి. బేబీ ఇంత కూల్గా మాట్లాడుతున్నా. నాకి కోపం తెప్పియద్దు. నిన్ను ఈ రోజు ఎవరు కాపాడలేరు. మర్యాదగా రా బేబీ. అన్నయ్యకి ఫోన్ చేసినాను. అన్నయ్య ఇంకా వస్తలేడు. వీళ్ళు నన్ను కిడ్నాప్ చేస్తున్నారు. అన్నయ్య తొందరరా. దాంతో మాటలేంది మామ. బలవంతంగా ఎత్తుకొని పోదాం. వద్దు, నేను ఆడికి రాను. నువ్వెంత ఏడ్చినా వదిలేసేది లేదు. మర్యాదగా రా. నేను రాను. ఈడ్చుకొని రారా దాన్ని. నన్ను వదిలేయండి ప్లీజ్. చూస్తున్నావా స్వప్న? దాన్ని బలవంతంగా ఇచ్చుకొని పోతున్నారు. అవునక్క, ఇదిగో ఆ పక్కనే కారుంది. బలవంతంగా దాన్ని ఎక్కించుకొని పోతారేమో. అంతే ఉంటది. ఈ రోజుతో అవని చాప్టర్ క్లోజింగ్. అవని ఏవండి, కాపాడండి. వీళ్ళు నన్ను బలవంతంగా కిడ్నాప్ చేస్తున్నారు. అంటే అవని ఇంతసేపు రాకపోవడానికి కారణం ఈ రౌడీలు అన్నమాట. వీళ్ళకెంత ధైర్యం! ఊరు చివర ఎవరు లేరని బాగా దౌర్జన్యం చేస్తున్నారు. వీళ్ళ పని చెప్తా. ఎవడే వీడు? ఇందాక ఫోన్ చేసింది వీనికేనేమో. అది నీకు ఏమైతుంది? ఇది ఏవండి అంటుంది కదా, దీని మొగుడేమో. అరే మర్యాదగా చెప్తున్నా, నా భార్య చెయ్యి వదులు. లేకపోతే ఏం చేస్తావురా? నీ పెళ్ళం మాకు బాగా నచ్చింది. వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఇది మా అడ్డ. నేనొక్క ఫోన్ చేస్తే 10 మంది రౌడీలు వస్తారు. మేమెవ్వరికి భయపడము. నువ్వు దీన్ని మర్చిపోయింగా. ఏవండి, నాకు భయం వేస్తుంది. ఎందుకు అవని భయం? నేనొచ్చినా కదా, వీని గ్యాండ్లో అంత చూస్తా. నువ్వు ఒక్కడి ఉన్నావు, మమ్మల్ని ఏం చేస్తావురా? అరే మామ, వీని కూడా ఒక కోటింగ్ ఇద్దాం. ఆ ముసలోని పాడేసినట్టు వీని కూడా ఒక మూలకు వాడేద్దాం. దమ్ముంటే రండ్రా చూసుకుందాం. రారా మామ. వాళ్ళిద్దరున్నారు. ఆయన్ని ఏం చేస్తారో ఏమో. అన్నయ్య కూడా తొందర వస్తే బాగుండు. అమ్మో, మా అన్నయ్య ఒక్కడే ఉన్నాడు. వాళ్ళిద్దరు కలిసి మా అన్నయ్యని ఏమైనా చేస్తారేమో. అక్క, నువ్వు తొందరగా బావకు ఫోన్ చెయ్యి. ఇప్పుడు ఇబ్బందుల్లో ఉండింది మా అన్నయ్య. ప్లీజ్ అక్క. ఇదిగో నా భర్త కూడా వచ్చినాడు. నాకంటే బావ ముందే వచ్చినాడు. ఈ రౌడీలు ఇద్దరున్నారు. నేను కూడా వాళ్ళంతా చూస్తా. ఎంత ధైర్యం ఉంటే నా చెల్లెల జోలికొస్తారు. అన్నయ్య, వాళ్ళని బాగా కొట్టు. మమ్మల్ని వదిలేయండి ప్లీజ్. మేము ఇంకెవరి జోలికి పోము. మీకు దండం పెడతా, మమ్మల్ని వదిలేయండి. అస్సలు వదిలేయద్దు అన్నయ్య. ఏంరా, ఏమన్నారు? నన్ను కిడ్నాప్ చేస్తారా? అడ్డు వచ్చిన వాళ్ళని కొడతారా? ఇప్పుడు ఏమైంది ఆ పౌరుషం? దెబ్బలు తినేసరికి బుద్ధొచ్చిందే? నేను మిమ్మల్ని ఎంత బ్రతిమాలినాను నన్ను వదిలేయండి అని. విన్నారా? ఇప్పుడు మాత్రం మిమ్మల్ని వదిలేయాలనా? మీలాంటి వాళ్ళు ఉన్నందుకేరా ఆడపిల్లల్ని బయటికి పంపించాలంటే భయమేస్తుంది. మీలాంటి వాళ్ళని ఏం చేసినా పాపం లేదు. ఇంకెప్పుడు ఇట చెయ్యము. మమ్మల్ని వదిలేయండి ప్లీజ్. నేను ఆల్రెడీ పోలీసులకు ఫోన్ చేసినాను. వీళ్ళ సంగతి వాళ్ళే చూసుకుంటారు. పదన్నయ్య, మనం పోదాం. వాళ్ళిద్దరిని తక్కువ అంచనా వేసినాము. అవునరా, మన ఇద్దరిని చితకబాదినారు. ఇంకోసారి బుద్ధుంటే అమ్మాయిల జోలికి మాత్రం పోకూడదు. ఆ అవని కొంచెంలో తప్పించుకేయింది. మీ అన్నయ్య 5 నిమిషాలు లేట్ వచ్చింటే దాని చాప్టర్ క్లోజ్ అవుతుండే. చా, నేను బాగా డిసప్పాయింట్ అయినాను. దాని అదృష్టం బాగున్నప్పుడు మనం మాత్రం ఏం చేస్తాం? ఆ రౌడీనా కొడుకులు చూడ్డానికి బాగానే బలంగా ఉన్నారు. కానీ నా మొగుడు మీ అన్నయ్య కొట్టిన దెబ్బలకి 5 నిమిషాలకి అడ్డం పడినారు. రౌడీల పరువు తీసినారు. అంటే ఏందక్క నీ ఉద్దేశం? వాళ్ళిద్దరు మా అన్నయ్యని బావగారిని కొట్టింటే బాగుండనే? అవును, వాళ్ళిద్దరిని కొట్టి అవని ఈడ్చుకొని పోవాల్సింది. వామ్మో, ఈ వాణి ఏంది ఆ రౌడీల కంటే క్రూరంగా ఉంది. ఈ మగారు పగ తీర్చుకున్నాక మొగుడు దెబ్బలు తిన్నా పర్లేదా? మరి ఇంత విడ్డూరంగా మాట్లాడుతుంది. నాకైతే నా పగ కంటే మా అన్నయ్యనే ముఖ్యము. నిజం చెప్పాలంటే ఆ రౌడీలు మా అన్నయ్యని ఏమైనా చేస్తారేమో అని మస్తు భయపడినాను. కానీ సమయానికి బావ కూడా వచ్చినాడు. బావ వచ్చినాక నాకు ధైర్యం వచ్చింది. అవనీని వాళ్ళు కిడ్నాప్ చేయనందుకు నీకు బాధ లేదా? మా అన్నయ్యకి ఏమైలేదు, అందుకు సంతోషంగా ఉంది. అవని మీద పగ తీర్చుకున్నాక ఈ ఛాన్స్ కాకపోతే ఇంకో ఛాన్స్ ఉంటది. 100 సార్లు కానీ ప్రయత్నం చేయొచ్చు. కానీ మా అన్నయ్యకి ఏమన్నా అయితే, అమ్మో, ఆ ఊహ కూడా భరించలేను. నేను మాత్రం నా మగునికి ఏమన్నా అయితే భరించగలనా?
దాని మీద ఉన్న కోపంతో నేను ఏం మాట్లాడుతున్నానో నాకే అర్థమైతలేదు. నాకు కూడా నా పగ కంటే నా మొగుడే ఎక్కువ. నిజం చెప్పాలంటే వాళ్ళు పెద్ద ప్రమాదం నుంచి బయటపడినారు. దానికే మనం సంతోషించాలి. ఇప్పుడు కరెక్ట్ మాట్లాడినావు. నీకు నాకు అవని మీద కోపం ఉంది. ఇప్పుడు అది పెద్ద ప్రమాదం నుంచి బయటపడిందని బాధపడాల్సిన అవసరం ఏం లేదు. మనకు మళ్ళీ ఖచ్చితంగా ఛాన్స్ వస్తుంది. అప్పుడు చెప్దాం ఆ అవని సంగతి. సరే స్వప్న. సారీ అన్నయ్య. ఏందమ్మా సారీ? ఆకలేస్తుంది స్నాక్స్ తెచ్చుకుంటా అన్నయ్య అని చెప్పిపోయినావు. కానీ ఊరు బయటికి పోవాల్సిన అవసరం ఏముంది? అది అది నాకు పీచ్ మిఠాయి అంటే ఇష్టం కదా. అది ఊరు బయట కనబడింది. దానికోసమని అంత దూరం పోయినాను. కానీ ఇది జరుగుతుందని అస్సలు అనుకోలేను. కొంచెం కూడా బుద్ధి లేకపోతే సరే. అంత దూరం పోయేటప్పుడు చెప్పిపోవాలి కదా. మాలో ఎవరినైనా తోడు తీసుకొని పోవచ్చు కదా. ఇప్పుడు చూడు ఏమైందో. మేము ఎంత టెన్షన్ పడినామో నీకు తెలుసా? నిన్ని వెతకడం కోసము జాతర మొత్తం కాలు అరిగిపోయేటట్టు తిరిగినాను. ఎంతవరకు నువ్వు కనబడకపోతే ఎంత భయపడినానో. బావ రావడం 5 నిమిషాలు లేట్ అయింటే ఏమయ్యేది? నిన్ను వాళ్ళు కిడ్నాప్ చేసేవాళ్ళు. అప్పుడు ఎంత పెద్ద ప్రాబ్లం అయ్యేది. మీ ఇంటికాడ మీ అమ్మకి మీ నాన్నకి సమాధానం ఏం చెప్పేవాళ్ళం. అందుకే ఇంటి దగ్గర వచ్చేటప్పుడు చెప్పినా నేను నీ ఫోన్ తీసుకొని రా అని. కానీ నువ్వే ఇన్లేవు. పక్క ఊరే కదా, ఇట్లా మీతో పాటే ఉంటా, నాకు ఫోన్ ఎందుకు అన్నావు. ఇప్పుడు చూడు. అందుకే అప్పుడప్పుడు అవతల మనుషులు చెప్పిన మాట కూడా వినాలి. నాతో ఫోన్ లేకపోయినా నేను అన్నయ్యకి ఛాన్సాలు ఫోన్ చేసినాను. ఆడ ఉండే షాప్ అంకుల్ నాకు ఫోన్ ఇచ్చినాడు. కానీ అన్నయ్య ఫోనే అందుబాటులో లేదని చెప్పింది. మీ అన్నయ్య ఫోన్ తగలకపోతే నాకు చేయొచ్చు కదా. నాకు మీ నెంబర్ నోటెడ్ లేదండి. ఫోన్లోనే సేవ్ చేసుకున్నాను. అన్నిటికన్నీ సమాధానం బానే చెప్తున్నావు. కానీ ఒక్కదానివి పోయేటప్పుడు ఎవరినో ఒకరిని వెంబడి తోలుకొని పోవాలని మాత్రం తెలియదు. ఫస్ట్ నాకే బుద్ధి లేదు. తినడానికి ఏమైనా తెచ్చుకుంటా అన్నయ్య అంటే అనవసరంగా పంపించినాను. ఏదైనా పక్క షాపులోకే పోతుంది అనుకున్నాను. కానీ ఈమె గారు పీచు మిఠాయి కోసం ఊరు బయటకు వచ్చినారు. ఏంది మీరు అసలు? నేనేమన్నా కలగన్నానా? ఆడ రౌడీలు ఉంటారు నన్ను ఏడిపిస్తారు అని. ఏదో పీచు మిఠాయి మీద ఆశతో పోయినాను. అట్లా జరుగుతుందని నాకు ముందే తెలిస్తే నేను పోయేదాన్నే. నేనేదో కావాలని చేసినట్టు మాట్లాడుతున్నారు ఇద్దరు. నన్ను కూడా అర్థం చేసుకోవచ్చు కదా. ఈ రోజు నా టైం బాలేదు, అందుకు అట్లా జరిగింది. అయినా మీకు సారీ చెప్పినా కదా. ఇంకెప్పుడు మీకు చెప్పకుండా యాడికి పోను. వీళ్ళిద్దరు నన్ను మింగేసే వాళ్ళలాగా చూస్తున్నారు. నేను ఇంతగా చెప్తున్నా, ఆయన కానీ వీళ్ళకి కోపం తగ్గుతలేదు. సారీ చెప్పినా కదా. అయినా వాళ్ళ భయం వాళ్ళది. పాపం నాకేమన్నా అవుతుందని ఎంత భయపడినారో. బుద్ధి ఉంటే ఇంకెప్పుడు పీచు మిఠాయి జోలికి పోను. హలో ఫ్రెండ్స్ అందరికి, ఈ వీడియో మీకు నచ్చిందే? నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అట్లనే ఈ వీడియోని మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. ఈ స్టోరీ యొక్క రాబోయే మిగతా పార్ట్స్ కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రోజు కూడా కొంచెం వీడియో లెంత్ తక్కువ అవుతుంది. కావాలని చేసింది కాదు. ఈ వీడియోలో కొంచెం ఎడిటింగ్ ప్రాసెస్ ఎక్కువ ఉందన్నమాట. అందుకు నాకున్న టైంలో వీడియో లెంత్ ఇంత వచ్చింది. ఐ హోప్ యూ అండర్స్టాండ్. నాకు జెన్యూన్ గా సపోర్ట్ చేయాలనుకునే వాళ్ళు వీడియోకి హైప్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీ ఫీడ్బ్యాక్ ని కామెంట్ చేయండి. నాకు సపోర్ట్ చేయొచ్చు కదా ప్లీజ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.